హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? చెంగిచెర్లలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉంది. మనకు డైమెన్షన్ వచ్చేసి 1850 అనమాట. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ర్యాంప్ అండి, హౌస్ ఎంట్రన్స్. ర్యాంప్ కూడా మనకు గ్రానైట్తో ఇచ్చారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి గార్డెన్ కోసం అయితే స్పేస్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ చెట్లు పెట్టి కూడా ఉందన్నమాట. సో మనం వచ్చేసి పార్కింగ్ ఏరియా చూద్దాం నెక్స్ట్ అయితే. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే బాగానే వచ్చిందనమాట. అండ్ అలాగే మనకు ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. కంప్లీట్ హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, హౌస్ ఎలివేషన్ మొత్తం మనకి టైల్స్తో అయితే డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అయితే చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేకుడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక స్టెప్ లాగా ఇచ్చారు. స్టెప్ మొత్తం కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. సో మనకి హౌస్ 2 సైడ్స్ అయితే సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి, 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వరకు బోర్ అండ్ సంప్ అయితే మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. సో మనం అయితే హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసారా డోర్స్ అయితే డిజైన్ ఎంత బాగుందో, చాలా స్టాండర్డ్గా ఉంది. డోర్ కూడా డిజైన్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇటు సైడ్ అయితే డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ పెయింట్ కూడా కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అయితే. అండ్ మనకి హాల్ నుంచి సెట్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెంటిలేషన్ కోసం అయితే యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈ హౌస్కి మొత్తం. అండ్ అలాగే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు ఆపోజిట్లోనే. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కదండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. చూడండి, టీవీ యూనిట్ ఇచ్చారు. పైన ఏదైనా డిజైనర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. అండ్ అలాగే మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. చూడండి, కిచెన్లో వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే అక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇవన్నీ షెల్ఫ్స్ ఇచ్చారు. మనకు చాలా ఐటమ్స్ అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ కౌంటర్ లాగా ఇచ్చారనమాట డైనింగ్ ఏరియాకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దీని ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. మనకి బెడ్రూమ్ డోర్స్ అయితే మనకి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూడండి. అండ్ ప్రతి రూమ్లో మనకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇది మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. చూడండి, కబోర్డ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట వెంటిలేషన్ కోసం. ఈ హౌస్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి రూఫ్ వరకు ఇచ్చారండి. ఇవి వచ్చేసి మనకి వాష్రూమ్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారు. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. టైల్స్ కూడా డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ ఇచ్చారు వాష్రూమ్ పైన. అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే మనకు స్టోర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్. చూడండి, కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇటు బ్యాక్ సైడ్కి అయితే ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూడండి, ఇందులో డిఫరెంట్ డిజైన్ అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మొత్తం హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్లో. చూడండి, చాలా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి చూసేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చెంగిచెర్ల రోడ్ అనమాట, మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లోనే ఈ హౌస్ ఉందన్నమాట. సో చాలా దగ్గర ఈ సెకండ్ బిట్లోనే మనకి ఈ హౌస్ అంటే చూడండి చాలా దగ్గరలో ఉంది మనకి రోడ్కి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట బయట సైడ్. మనకి ఇక్కడ వచ్చేసి బోరు సంప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడైతే మనకు స్టెప్స్ ఉన్నాయండి హౌస్కి ఫ్రంట్ సైడ్లోనే. అండ్ స్టెప్స్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ కింద అయితే మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అనమాట. చూడండి, కారిడార్ మొత్తం గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇచ్చారు. మనకి హౌస్ ముందు అయితే 30 ఫీట్ రోడ్ ఉంది, మీరు చూసారు కదా ఇందాక. చూడండి, చుట్టూ హౌజెసే ఉన్నాయన్నమాట. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కారిడార్లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు కదా. అండ్ మనకి హ్యాంగింగ్ లాంటిది ఉయ్యాల అలా చేసుకోవడానికి కూడా వాళ్ళు హ్యాంగింగ్ పెట్టి ఉంచారనమాట ఆల్రెడీ.
సో ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ చౌకోట అండ్ డోర్స్ అయితే మనకి టేకుడు అయితే ఇచ్చారండి. అండ్ డోర్స్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ డిజైన్ చాలా బాగా ఇచ్చారనమాట. సో ఇదైతే మనకి హాల్ అండి, ఇదంతా హాల్ అయితే మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీషన్ కోసం అయితే డిఫరెంట్గా ఇచ్చారనమాట డిజైన్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూసేయండి, డిజైన్ చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకి టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారనమాట. టీవీ యూనిట్ చుట్టూ కూడా మనకి డిజైనర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి హాల్ నుంచి ఇక్కడ వచ్చేసి సైడ్కి చిన్న బాల్కనీ లాగా ఇచ్చారనమాట. వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదంతా ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. చూడండి ప్రతి వాల్కి కూడా డిఫరెంట్ కలర్స్తో అయితే పెయింటింగ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా లాగా ఇచ్చారు. సో టైల్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఒకసారి ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, ప్రతి దగ్గర కూడా డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారనమాట ఫాల్ సీలింగ్. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారండి. అండ్ మనకి వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు. కిచెన్లో అయితే చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ మనకి అటు సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూడండి డిజైన్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే మనకి కబోర్డ్ స్పేస్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి అయితే డిఫరెంట్గా డిజైన్ అయితే చేశారు. డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది, ఫ్లవర్ డిజైన్తో అయితే డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి వాష్రూమ్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్లో కూడా టైల్స్ అయితే మనకి 8 feet వరకు అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఈ హౌస్ అయితే కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది అండ్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మన కిచెన్ సైడ్ నుంచి అయితే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చూడండి మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి వాల్కి డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పాను కదా, ఒకసారి ఈ వాల్ చూసేయండి. ప్రతి వాల్కి ఒక డార్క్ కలర్ అనేది ఇచ్చారనమాట. సో మనకి వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ లాగా ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, కామన్ వాష్రూమ్. అండ్ ఇందాక చూసారు కదా ఆ బాల్కనీలో కూడా ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం లొకేషన్ వైజ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇది వచ్చేసి మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లోనే ఈ హౌస్ ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ అలాగే రెసిడెన్షియల్ ఏరియా అనమాట. చూసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం. ఈ హౌస్ గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఈ హౌస్ అయితే మనకి 100 square yards వెస్ట్ ఫేజింగ్ హౌస్ అండి. అండ్ అలాగే G+1 హౌస్ అనమాట. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ఇచ్చారు. అండ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట. మనకి చాలా నియర్ బైలో ఉంటుంది. అండ్ చుట్టూ సరౌండింగ్స్లో అయితే చాలా హౌసెస్ అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో మనకి వరంగల్ హైవే నుంచి అయితే 2 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే 1 kilometer డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి. అండ్ మీరు ఇక్కడ ఈ ఏరియాలో కనుక హౌస్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 86 lakhs అండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ దీనికి మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మీకు కనుక ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.